సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నిజంగా క్రిస్టియానిటీలోకి మత మార్పిళ్ళు ఎక్కువగా జరుగుతుందంతా మిడిల్ క్లాస్ పూర్ పీపుల్నే ఎక్కువగా వెళ్తున్నారు. అవును, వెళ్ళటం జరుగుతోంది. ఎక్కడో 1-2 కేసులు తప్పితే మిగతా వారిని నేను చూడలేదు. ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఈ అర్బన్ లో ఎక్కువ ఉండేవాళ్ళు, అలానే కొంచెం ఇన్నోసెంట్ పీపుల్, ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి పరిస్థితులు ఉన్నవాళ్ళు, లేదా ఇంకా పూర్గా ఉన్నవాళ్ళు, వాళ్ళే వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇతను తీసుకొని ఇతను ఎదుగుదల అనేది అసలు సాధ్యం అవుతుందా? అది ఏ రకంగా సాధ్యం అవుతుంది? వీళ్ళు ఇచ్చి అతను తీసుకొని, అంటే ఖచ్చితంగా డిమాండ్గా వీళ్ళు తీసుకుంటారా లేకపోతే ఎలా? అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అనే రూల్ అయితే లేదట కదా? ఖచ్చితంగా ఇవ్వాలి. వారికి ఇష్టమైతేనే సమర్పిస్తారు, ఇష్టమైతే సమర్పిస్తారని చెప్పేసి వీళ్ళ పాస్టర్లు ఎవరైనా అడిగితే చెప్తారు, ఏదైనా వీడియోలో చెప్తారు. కానీ ఆ బైబిల్ ప్రకారంగా మీరు సంపాదించిన సంపాదనలో 10వ వంతు మీ సంఘ కాపరి ఉన్న పాస్టర్కి ఇవ్వాలి. అది ఇవ్వడము దేవుడి సొమ్ము, దేవుడికి ఇచ్చేయండి అనేది ఖచ్చితంగా బైబిల్లో ఉన్న నియమం. అది మలాకి గ్రంథంలో ఉంది, ఇది దినవృత్తాంతం గ్రంథంలో ఉంది, ద్వితీయోపదేశం, మొత్తం 5-6 చోట్ల ఈ అంశం గురించి ఉంది. నేను చదివాను. ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేస్తే వీళ్ళు చర్చి రాకుండా మానేస్తారేమో అని చెప్పేసి అప్పుడే వాడు చెప్పడు అనమాట. చర్చికి వచ్చి వాళ్ళకు బాగా డైలీ యేసుని, బైబిల్ను, ఫస్ట్ బైబిల్ దైవ గ్రంథం అని, బైబిల్ మించిన దైవ గ్రంథం ఇంకేమీ లేదని చెప్పేసి బైబిల్ వాళ్ళకు బాగా అంటించాలి. బైబిల్ అంటించిన తర్వాత అప్పుడు ఈ వచనాలు చూపించి దశంభాగం ఇవ్వండి అంటే, ఫస్ట్ ఇంటికి అడిగి మీరు దశంభాగం ఇవ్వండి, మీరు కానుకలు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వరు కదా. ఫస్ట్ వాళ్ళని తీసుకొని రావాలి. ఇప్పుడు బైబిల్లో దశంభాగం కాన్సెప్ట్ లేదు మేడం. లేదనుకోండి, ఈ క్రైస్తవంలో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఫస్ట్ పాస్టర్లే. మొత్తం పాస్టర్లు ఎవరు ఈ క్రిస్టియానిటీలో ఉంటారు, వాళ్ళకి వచ్చేదే దశంభాగం. ఇప్పుడు 100 మంది ఉంటే చర్చికి వచ్చే వాళ్ళలో వాళ్ళు సంపాదించుకునే సంపాదనలో 10%, వాళ్ళు మొదటి పంట, మొదటి రైస్ బ్యాగు, మొదటి కోడి, ఇవన్నీ కూడా పాస్టర్కు సమర్పించాల్సినవి ఉన్నాయి. మేము చాలా గ్రామాలకి వెళ్ళాము, వాళ్ళు చెప్తున్నారనమాట. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కంపల్సరీగా అది నియమం. ఇవ్వకపోకూడదు అని చెప్పి, అంటే బైబిల్ ప్రకారం అయితే అది ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటారు. వీళ్ళేమో ఇవ్వడం మీ ఇష్టం అండి, మరి పాస్టర్ ఎట్లా బతకాలి ఏదో అని చెప్పి వీళ్ళు సానుభూతి చూపించడం కోసం డ్రామాలు ఆడతారు. సో అది కాదు మేడం. అది ఇప్పుడు ప్రవీణ్ గారు మరి వాళ్ళు చేసినట్లే ప్రవీణ్ గారు కూడా చేస్తున్నారా? అంటే పాస్టర్లు చేసినట్లే మీరు కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఆపటం కానివ్వండి, మత ప్రచారాలు ఆపటం కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ వేరే ఉన్న మతంలో ఉన్న వాళ్ళని మళ్ళీ ఇటు తీసుకురావటం కానివ్వండి, వాళ్ళు చేసినట్లే మీరు కూడా చేస్తున్నారా? దీనికోసమేనా మీ పైన కేసు రిజిస్టర్ అయింది? నా పైన కేసు రకరకాలుగా రిజిస్ట్రేషన్ అయింది. నేను షార్ట్ ఫిల్మ్స్ మీద అయింది, కొన్ని వీడియోస్ మీద కూడా అయింది. నేను ఏం చేస్తున్నాను, పాస్టర్లు ఏం చేస్తున్నారు అన్న దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు సంతోషంగా ఉన్న హిందువుల మధ్యలోకి వెళ్ళి ఆ హిందూ దేవుళ్ళు విగ్రహాలు అవి పూజించకూడదు అని చెప్పేసి రకరకాలుగా మాయ మాటలు చెప్పి, అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఒక ఊరుంది మేడం, ఒక 50 కుటుంబాలు హిందువులుగా ఉన్నారనుకోండి, అది సంతోషంగా ఉన్నట్టే కదా. వీడి మాటలు విని ఒక 10-15 కుటుంబాలు మారారనుకోండి, ఆ 10-15 కుటుంబాలకు మిగతా ఉన్న 35 కుటుంబాలకు విరోధం వస్తుంది కదా. అంటే అక్కడ ఊర్లలో కుటుంబాల మధ్య, ఆ ఊర్లలో ఒకరి మధ్య ఒకరికి గొడవలు పెడుతున్నట్టే కదా. అలాగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, కుటుంబాల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య మూఢనమ్మకంలో తీసుకెళ్ళి మనుషుల్ని పిచ్చోలుగా, సైకోలుగా, దేశ విరోధాలుగా, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ పాస్టర్లు బైబిల్ పట్టుకొని పోతున్నారు. కానీ నేను మాత్రము అవన్నీ చల్లార్చి నిజమేందో సత్యమేందో తెలియజేసి, మనమందరం కూడా ఈ మతానికి మనం సంబంధించింది కాదు, మిమ్మల్ని అందరినీ ఇలా తయారు చేసింది మీరు పట్టుకున్న ఈ బైబిల్ ఉన్నటువంటి వాస్తవాలు ఏందో తెలుసుకోండి, దీనిలోంచి బయటికి రండి అని చెప్పి వాళ్ళని సంతోషపరచడానికి, కుటుంబాల మధ్య అన్నిట్లో ఈ గొడవలు చల్లార్చడానికి, మత విద్వేషాలు చల్లార్చడానికి నేను వెళ్తున్నాను. నేను దీనికి ఇది ఫస్ట్. సరే, వాళ్ళు కేసులు పెట్టనివ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, బైబిల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ మొత్తం జడ్జి గారి ముందు నేను బయట పెడతాను. నేను వెయిటింగ్ కూడా దానికోసం. ఇవన్నీ సమాజానికి కరెక్టా? ఇలాంటి వాళ్ళు పాస్టర్లుగా ఇట్లాంటి ఒక పుస్తకం పట్టుకొని ఊర్లోకి వెళ్ళి ఇంతమందిని మతం మార్చి ఒకరి మధ్య ఒకరి గొడవలు, కొట్లాట్లు రెచ్చగొడుతూ ఉంటే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చూస్తూ నేను ఎందుకు మౌనంగా ఉండాలి?
నేను అందులో నిజ నిదానం చెప్తున్నానని చెప్పేసి నేను చెప్తాను. నాకు దానిపైన డౌట్ ఉంది. మీరు ఆల్రెడీ బైబుల్ అంతా చదివేసి ఒక బుక్ కూడా రాశారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక అతను ఆ రీల్లో నేను విన్నది ఏంటంటే December 25th క్రిస్టమస్ జరుపుతారు. క్రిస్మస్ అంటే ఏంటంటే యేసు పుట్టినరోజా? అవును. అదేనా? కాదు దానికి మీనింగ్ క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. కానీ కొన్ని చోట్ల క్రీస్తు పుట్టినరోజు అని చెప్పేసి పుట్టినరోజు క్రీస్తు బర్త్డే అని చెప్పేసి సెలబ్రేషన్స్ చేస్తారంట. అసలు క్రీస్తు పుట్టినరోజు అని ఎవరు చెప్పారు? ఆ రోజు కాదు క్రీస్తు పుట్టినరోజు అని చెప్పేసి అని అనటం చూసాను. ఏ రోజు అసలు అంటే బైబిల్ ప్రకారం పలానా రోజు పుట్టారు ఆయన అనేది ఉందా? అంటే అసలు క్రిస్మస్ అనేది ఈ శాంతా క్లాసు, ఈ క్రిస్మస్ ట్రీలు ఇవన్నీ కూడా బైబిల్లో లేవు. అసలు యేసు పుట్టినటువంటి డేట్లే కాదు, అందులో బైబిల్లో ఎవరి పుట్టిన డేట్లు కానీ ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఇప్పుడు క్రిస్మస్ రోజు మనం ఏం చూస్తామండి? అవును, ఒకటి సంథింగ్ ఏదో పశువుల పాకలాగా అరేంజ్ చేస్తారు. అవును, అక్కడ కొంతమంది ఉంటారు, గొర్రెలు ఉంటాయి, మధ్యలో ఒక చిన్న ఉయ్యాలేసి ఒక బాబుని పెడతారు, అవును, బాగా డెకరేషన్ చేస్తారు అదంతా. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ మీరు చెప్పినట్లు సెలబ్రేషన్స్ అవన్నీ ఉంటాయి. శాంటా క్లాజ్ ఆయనదేంటో నాకు అసలు తెలియదు, గిఫ్ట్లు వరకే చూస్తాను శాంటా క్లాజ్. బట్ ఇక్కడ సెలబ్రేషన్స్ ఏంటి? అది పెట్టడానికి సింబాలిక్ గా ఏంటి? అది ఆయన ఆ రోజు పుట్టాడనే కదా, సింబాలిక్ అదే కదండి. అంటే అసలు ఏంటి క్రిస్మస్ అంటే? అసలు నాకు నిర్వచనం ఏంటి, దేనికి సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నాను. అంటే క్రిస్మస్ అనేది జస్ట్ క్రీస్తుని ఆరాధించడము. అంటే క్రిస్మస్ అంటే కొంతమంది క్రీస్తు పుట్టినరోజు అన్నట్టు కొంత ప్రచారం కూడా జరుగుతుంటుంది. వాస్తవానికి ఆ రోజు యేసు పుట్టాడు అన్నట్టు ప్రపంచంలో ఎక్కడ ఏ చరిత్రలో ఆధారాలు లేవు. ఫస్ట్ పాయింట్, బైబుల్లో అయితే అసలే లేదు. ఆ శతాబ్దాలు కానీ ఈయన అన్నట్టు ఎక్కడ లేదు. జస్ట్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది నిన్న మొన్నటిది కాదు మేడం, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది బలవంతంగా ప్రపంచంలో మీద రుద్దబడింది. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం క్యాథలిక్స్ వాళ్ళు ఈరోజు గ్రెగోరియన్ క్యాలెండర్లో కూడా లేదు ఇలాంటి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, సో ఈ డేట్లో ఇలా పుట్టి ఉండొచ్చు అని చెప్పి కొన్ని రకాల ఎస్టిమేషన్ చేసి కొంతమంది క్రైస్తవ భక్తులు కలిసి బలవంతంగా ప్రపంచం మొత్తం మీద ఈ రోజు మనం సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది, అప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు కూడా క్రైస్తవ ఆధిపత్యంలో ఉన్నవి. బట్ అసలు ఎందుకు చేస్తున్నారు ఈ సెలబ్రేషన్స్, దేనికోసం? అది చేసే వాళ్ళని అడగాలి. కొంతమంది పాస్టర్లు ఒప్పుకుంటారు, మేము చేయమండి అసలు బైబిల్లో లేదు కదా అంటుంటారు. వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఇది చేయలేదు అనుకో గొర్రెలు మిస్ అయిపోతారు కదా. ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళలో బైబిల్లో లేదు. అసలు సెలబ్రేట్ చేయని వాళ్ళు ఎవరండి? December 25th కదా ఎక్కువ సెలబ్రేట్ చేసేది. క్రిస్టియన్స్ లో వాళ్ళ క్రిస్టియన్స్ లోనే 2-3 రకాలు ఉన్నారు. దానిలో ప్రతి ఒక్కరు 25th కదా సెలబ్రేట్ చేసుకునేది. అదే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నా బిగ్గెస్ట్ డౌట్. మీరు చూసిన రీల్ విజయప్రసాద్ రెడ్డి మాట్లాడింది. ఓకే, నేను చాలా మంది పాస్టర్లు చెప్పడం నేను చూశాను, లేదండి ఆయన జరుపుకోకూడదు, పుట్టలేదు అంటుంటారు, కానీ జరుపుకుంటూ ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేసి జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అనే దానికి నిర్వచనం లేకుండా పోయింది. లేదు, అంతేనా? అంతే.